ఇక్కడ విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణువుకి చాలా వందల రకాల ప్రసాదాలు పెడతారు, ఆయన నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉంటారు. కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి ఒక గంగాజలం సమర్పిస్తే పని అయిపోతుంది, ఆయన అనుగ్రహిస్తాడు అని. ఏంటి ఈ భేదం? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. ఏదైనా సరే బ్యాలెన్స్. రాజశేఖర చరిత్రలో నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరం, అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. శివభక్తి పరమనిష్టా గరిష్టత్వం ఉండక్కర్లా. ఎడం చేత్తో ఎంగిలి చేత్తో అసలు సమస్తాన్ని సహించేవాడు శివుడు. ఉదాహరణకి వాడు ఏమంటా అంటే నీళ్ళ ఇట్లా భక్తిగా పోయడం ఓ పద్ధతి, అలా చల్లినట్టు చాలట, పత్తి అలా పారేస్తే చాలట, వాడి మీద పడ్డమే లెక్క. నువ్వు ఇచ్చేస్తే చాలు, వాడిని స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. దీన్నే నేను తెలంగాణ యాసలో మాండలికంలో చెమ్మెడు నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడు ఊడిదే ఊస్తే బస్, ఉటి పుణ్యానికే మోక్షమిస్తావు గదా శభాషురా శంకరా. అంచేత సింప్లిసిటీకి పరాకాష్ట శివుడు. ఎందుకంటే మనకి లయకారుడు. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి ఏదైతే ఉందో అది ఐశ్వర్యకారకం. జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ముందు గర్భగుడి పైన లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఐశ్వర్యకారకుడు శివుడు, లక్ష్మి డిస్ట్రిబ్యూటర్. అమ్మ వీడికి అంటే ఇస్తుంది. అంచేత లక్ష్మిని పూజిస్తే డబ్బులు రావు. లక్ష్మిని పూజించే పద్ధతి వేరే ఉంది. అంగం హర్రే పులక భూషణమాశ్రయంతి మృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. ఎవరు స్తుతించింది? ఆదిశంకరుల వారు. ఒక పేదరికంతో బాధపడుతున్న దగ్గరికి భవతి భిక్షాందేహి అన్నాడు వటువైన శంకరుడు. ఆవిడ ఇంట్లో ఏం లేవు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు. వాళ్ళ దంపతులు చూస్తే ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. నాయన నేను దరిద్రురాలిన, అది ఏమీ లేవు తండ్రి. చూస్తే ఆది సాక్షాత్ శంకర స్వరూపంలో ఉన్నాం, ఇది తీసుకొని ఇచ్చేటప్పటికి కరిగిపోయిన ఆదిశంకరులు కనకధారాస్తవం చేస్తారన్నమాట. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. అప్పుడు బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందని. సో అతి సింపుల్గా, అంటే అల్టిమేట్గా అంటే ఐశ్వర్యం అంతా బూడిదైపోతుంది ఫైనల్గా. ఎవరిదే ఐశ్వర్యం? ఎందుకంటే శివుడికి ఇంకో పేరు ఉంది, కాలుడు. కాలకాలుడు వాడు. ఉజ్జయిని గురించి ఉంటాం ఇందాక. కాళిదాసన్ ఆయన నగరం ఉజ్జయిని. ఉజ్జయినిలో ప్రత్యేకత ఏమిటంటే ఉషోదయాత్ పూర్వం, అంటే సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో శవం, శ్మశానంలో కాలిన శవం తాలూకా భస్మాన్ని తీసుకొచ్చి ఆకు అభిషేకిస్తారు రోజు, చితాభస్మం. ఎందుకంటే కాళేశ్వర్ కాలానికి ఈశ్వర అధిపతి. సో ఎవరైనా సరే దే హ్యావ్ టు పెరిష్. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మణిద్వీపముల్ కరికర్ణాంతములెండమావులు తతుల్ కద్యోత కీటప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల సువుల్ జ్యోత్నాపయ పిండముల్ సిరులందేర మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. అంత మఠాష్ అంటదే, అది దానికి సింబల్ శివుడు. అయితే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు నడిపిస్తాడు, శివుడు వినాశకారి అంటారు. మరి ఎందుకు మరి ఈ వినాశకారిని మనం కొలవాలంటారు? ఎందుకు పూజించాలి? అదే చెప్తున్నా కదమ్మా. ఏదైనా సరే అందే వరకే, తర్వాత బోరు కొడుతుంది. ఇప్పుడు ఇఫ్ యూ గాట్ ఇట్ యు లాస్ట్ ఇట్. మనకి ఒక బెంజి కారు కళ్ళలోకి వస్తుంది కనుక్కుంటాం. ఉదాహరణకి కళ్ళు మూసుకుంటే ఇలా వస్తుంది, అందులో ఎక్కి తిరిగాము, ఇలా కళ్ళు వస్తుంటాయి. కళ్ళలోంచి ఇళ్ళలోకి వచ్చింది కారు. ఫస్ట్ డే ఎక్కుతాం, 2వ రోజు మనం మొదటి బెంజి మనం ఎక్కడం అంటే మనం ఆనందించడంతో పాటు పక్క వాళ్ళు ఆహా ఉన్నావా అని ఆ గర్వం. 2ది వాళ్ళకి లేని మనకున్నది. ఇది కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత పెడుతుంది, ఏ కారో గీసుకుంటుంది.
ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు గుండెల మీద గాయంలా ఉంటుంది, రెండోది తీసుకుంటుంది కొంత తొడ మీద గాయంలా ఉంటుంది, మూడోది ఏడిసిందే ఈ కారు తీసుకోకపోతే మనం నయం మనకేం కాలేదు. తర్వాత షెడ్లో పడేస్తాం, ఆటోలో పెడతాం. సో ఏదైనా సరే అల్టిమేట్ ఒక సిచ్యువేషన్, ఒక సాచ్యురేషన్ అంటామే, ఆ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉంటేనే దాని జీవన మాధుర్యం ఎక్కడుంది. ఎండ్లో వెళ్ళిపోతామన్న తాపత్రయంతో ఇన్ని చేస్తున్నాం. గబగబా బతికేయాలి, గబగబగా అంకించేసుకోవాలి, అసలు అన్ని సౌఖ్యాలు తినేయాలి, తాగేయాలి, జుర్రేయాలి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎండ్ లేదు, వీడు చావడు, పనిచేయడు, అసలు స్తంభించిపోతుంది, స్థితి ఉండదు, ఇంకా ఏముండదు, సృష్టి తప్ప ఏముండదు ఇంకా. అంచేత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంచేత ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, ది ఎండ్ అనాయాస మరణం వినా దైన్యేన జీవితం. నైనా నాకు ఏ శ్రమ లేని చావి, ఎవ్వడి ముందు భౌతిక భిక్షాందేహం చెయ్యి దాపుకునే స్థితి వద్దు అని పరమేశ్వరుని అది పరమేశ్వర తత్వం అదనమాట. భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్య మోక్షమిస్తావు గదా మా సంగం. ఏ భిక్షం? అది భక్తి. బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి అని రాయలేదు ఆ పాట. అంచేత ఎండ్ వాడిని అంటే ఆరంభం ఎంత ఇంపార్టెంటో జీవితానికి ఎండు అంతే ఇంపార్టెంట్. మహారాజులా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి. వాడు బతికాడు, కుక్క బతికింది, అది కాదు జీవితం. అంచేత చివరుండి ఆ మూడవ కంటితో పరిశీలిస్తుంటాడు, నైనా జాగ్రత్తగా ఉండు, బీ గుడ్ టు ఎవ్రీబడి. నువ్వు పోయిన తర్వాత 10 మంది అనుకోవాలి. మనం భక్తి గురించి అనుకున్నప్పుడు అలా విసిరేసినా చాలు, ఆయనకి ఇవ్వడమే కావాలి అని అంటున్నారు కదా. అలా విసిరేసిన భక్తుల్లో మనకి బాగా తెలిసిన భక్తుడు అంటే కన్నప్ప. ఎంతమంది భక్తులు ఉన్నా కూడా ఆయన ఎంగిలి పెట్టింది కానీ ఆ స్టోరీ తెలుసుకున్న తర్వాత కన్నప్పని మించిన భక్తుడు లేడేమో అనిపిస్తోంది. శబరిదో భక్తి, ఎంగిలి కుచేలుడిదో భక్తి, అటుకులు తీసుకొచ్చి వీడు కన్నప్ప. వీడు అసలు అది భక్తి యొక్క పరాకాష్ఠ ఏమిటంటే వాడి జీవన విధానం ఏమైతే ఉంటుందో. ఇప్పుడు అంత మనం మన అతిథికి ఏం పెడతాం? మన దగ్గర ఉన్న బెస్ట్ పెడతాం, కనుక్కుంటాం. వీడు ఆది కిరాతుడు. శివుడి లక్షణం ఏమిటి? ఆది కిరాతుడు, జటలు, ధనుస్సు. సో వీళ్ళ జాతి వాడి ఫీలింగ్. సో ఆ శివుడికి మీకేం కావాలి అంతే. శివరాత్రి పర్వదిన ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.